తిరుపతి జిల్లా సచ్చివేడుపట్నంలోని ఆర్టీసీ డిపోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి జిల్లా ఆర్ఎం కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా సచ్చివేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఘనంగా ఆహ్వానం తెలిపారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్ కు శాల్వా కప్పి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఆ తర్వాత డిపో కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆర్టీసీ డిపో అభివృద్ధిపై చర్చ జరిగింది. రవాణా సేవలో మరింత మెరుగుదల కోసం అధికారులతో ఆర్ఎం డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు. మంచి పనితీరు చూపిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు ఈ సందర్భంగా బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే దిశగా అధికారులు కీలక సూచనలు చేశారు. మన ప్రాంతానికి రావడం ఇది ఒక మారుమూలైనటువంటి కూడా తమిళనాడుకి అరకం దూరం ఉంది. ఒకప్పుడు సర్టిఫికేట్ డిపో అంటే ఒక అద్భుతమైన పేరు. ఈ ప్రాంతానికి వారు ఇచ్చేయడం నిజం కూడా ఆశ్చర్యస్తున్నట్టు. ఈరోజు పేపర్ చూసి నేను రావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళాల్సినవన్నీ చాలా గౌరవస్తులు. అసెంబ్లీకి వచ్చినా బయట ఉన్నా ఒక అధికారి మరి మాట్లాడుతూ వాళ్ళు వస్తారు. అంటే ఎంపీ అంటే ఎలా ఉంటారు, కొంతమంది తీసుకుంటారు. మీరు నేను ఒకసారి తిరిగి ఒక అతనికి ఒక ప్రాంతంలో చేస్తే తమిళనాడు తెలిసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రవాణా శాఖ మంత్రి ఎంపీ గారు ఈ సర్టిఫికేట్ ప్రాంతం బస్సులు బ్రహ్మాండంగా ఉందనే పేరు మీకు వస్తుంది, కాన్షియస్కి వస్తుంది, మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అది చెయ్యాలని మాత్రమే కోరుతుంది తప్ప ఎవరికైనా కంప్లైంట్ కాదు, ఇంకోటి కాదు. నేను నెంబర్ ఆఫ్ టైం చెప్పాను విజయవాడకి బస్సు కావాలా అని. ఆ విజయవాడ బస్సు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారని, ప్రజల్లో మంచి పేరు తెస్తారని, మన కాన్స్టిట్యూన్సీ మంచి పేరు తెస్తారని నేను కొన్ని ఇచ్చాను సార్కి. విజయవాడ బస్సు కానీ, సూళ్ళూరుపేట బస్సు కానీ, మెడ్రాస్ బస్సు కానీ, ఇక్కడి నుంచి తిరుమల పోయే డైరెక్ట్ బస్సులు కానీ, ఇక్కడి నుంచి తిరుమల పోయే డైరెక్ట్ బస్సులు అంతా నిలిపేసి ఆ నుంచి తిరుమల బస్సు పంపడం, ఆ నుంచి డ్రైవర్లను లిఫ్ట్ చేయడం, ఆ నుంచి దించుకోవడం ఇక్కడికి రాకుండా చేసేశారు. దీనివల్ల మనకు ఇబ్బంది. అందుకే గౌరవ ఎంపీ గారికి నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను అన్నీ వదులుకొని ఈరోజు వారిని కలవాలా. చాలా ముఖ్యమైన విషయం. దీన్ని వారు పరిశీలించగలుగుతారు, చేయగలుగుతారు. విజయవాడ బస్సు నిన్న గూడూరు విజయవాడ వేశారు. నేను శాస్త్రజ్ఞులు, వాళ్ళ శాసనసభ్యులే. ఒక శాసనసభ్యుడు బస్సు వాహనం చేసేటప్పుడు ఇంకో సాధన చేయకపోతే మనము ఇబ్బంది పడతాం. అంటే మా ఎంపీ గారు చాలా, మీకు తెలియదు, చాలా గౌరవస్తులు, మంచి మనసు, ప్రేమగల మనిషి, అభిమానం మనిషి. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఏదైనా రిపోర్ట్ ఉంటే తీసుకొని నేను పరిశీలన చేస్తాను పండి అని చెప్పేవాడు. కానీ ఇంత దూరం ఫ్లైట్ దిగి నేరు సర్టిఫికేట్ వస్తున్నారు. నిజం కూడా వారికి మనం అన్నం పెట్టాలని నాకు చాలా సంతోషం. నాకు ఫోన్ చేస్తారు, పొరపాటున ఆలోచన అటువంటి దీన్ని లేదు. ఖచ్చితంగా ఇది గట్టిగా ఉంటుంది. అయితే ఆయన చెప్పిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇంతకుముందు చాలా వైభవం, చాలా గొప్ప పేరు ఉంది, ఈ మధ్యలో కొంచెం అభివృద్ధిగా ఉందన్నారు. అది మళ్ళీ మంచి పేరు వచ్చే విధంగా మీ అందరూ కలిసి కృషి చేయాలి. నేను కుటుంబాన్ని బస్ స్టేషన్ రాస్తాను. ప్రతి నెల స్వయంగా ముఖ్యమంత్రి గారు మాకు సమీక్షిస్తారు కొన్ని డిపార్ట్మెంట్ ఎట్లా ఉన్నాయి. మన థర్డ్ మండే ఒకటి ఈ మధ్యలో ఒకటి జరిగింది. 19వ తారీఖు మళ్ళీ నెల సమీక్ష ఎట్లా ఉంది, బస్ స్టేషన్ ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా అనుకుంటున్నారు మన బస్ స్టేషన్ గురించి, మంచినీటి సౌకర్యం, అదేవిధంగా టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి, సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయా లేవా, సీటింగ్ సరిగ్గా ఉందా లేదా, మీరు ఎక్కిన బస్సు సమయానికి వెళ్ళిందా లేదా, ధర్మస్థానం సరిగ్గా తెలియదా లేదా, ఈ కొన్ని పాయింట్స్ కూడా వాళ్ళు అడుగుతారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద మా వచ్చాక రోజు మమ్మల్ని అడుగుతారు, ఎందుకు ఫలానా సరిగ్గా లేదు, ఎందుకు అది జరుగుతుంది. సో నేను బస్ స్టేషన్ అంటాను. ఇప్పుడు మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్యారేజ్ స్టాఫ్ ముఖ్యంగా బస్సు మెయింటెనెన్స్ సరిగా చేయలేదు. బస్సు మెయింటెనెన్స్ సరిగా ఉన్నప్పుడు అరైవల్ పంక్చువాలిటీ, డిపార్చర్ పంక్చువాలిటీ కరెక్ట్. బస్సు సరిగా మెయింటెనెన్స్. 4వ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రేక్ డౌన్స్ అన్నమాట. అంటే రిలయబిలిటీ దొరుకుతుంది. ఈ 4 అంశాలు ఉన్నాయి. సరిగా సమయం చేయిందా లేదా,
సమయ సమయానికి బయలుదేరిందా లేదా, మీ ఎక్కిన బస్సు సురక్షితాన్ని భావిస్తున్నారా అంటే యాక్సిడెంట్ ఫ్రీ ఉందా లేదా. నాలుగవది రిలయబిలిటీ, మీరు ఎక్కిన బస్సు రిలయబిలిటీ సరిగ్గా ఉందా లేదా అంటే రిలయబిలిటీ అంటే అది మనం బ్రేక్ డౌన్ చేస్తున్నాం. ఈ 4 ముఖ్యంగా డైరెక్ట్గా మనం గ్యారేజ్ డిపార్ట్మెంట్ ఉంది, మీకెందుకు పోకూడదు అనే ఉద్దేశంతో కొట్లాడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి మనం ఇచ్చేస్తాం. అదే ప్రతి ఒక్కరికి మీకు కావాల్సింది నేను చేస్తాను. ఐ కెన్ అష్యూర్ యూ ఆన్ దట్. ఇది అన్ని ఏం చేస్తాను, నాకు కావాల్సిన ఒకటే 2 విషయాలు కావాలి. ఎప్పుడు చెప్తా ఉండాలి. ఒకటి ఆదాయం పెంచడం. ఆదాయం పెంచుకుంటే అవసరమైతే చేయించినప్పుడు బస్సాన్ని ప్రతి వాళ్ళు ఎక్కించుకొని వస్తాం. ప్రయాణికులతో సరైన బిహేవియర్ సరిపోతారు. అది కూడా ఒక పాయింట్ ఉంది. ప్రయాణికులతో క్రూ బిహేవియర్ ఎలా ఉంది అదే అది ఒక అంశం ఉంది. నేను సమీక్ష చేసినప్పుడు వాళ్ళు ప్రయాణికులు సరిగ్గా మాట్లాడతాం, వాళ్ళకి ఒక నమ్మకం కలిగిస్తాం. ఆర్టీసీ బస్సు ఉంటే సురక్షితంగా చేస్తాము, ప్రైవేట్ బస్సు ఆ నమ్మకం ఉండదు అనే విధంగా వీళ్ళకి నమ్మకం కలిగించాలా, ఆదాయం పెంచాలా, ధైర్యం తగ్గించాలా. ఈ 2 ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రయాణికులు వీలైనంత వరకు పెరిగేది సేవలు చూస్తాం. అది వాళ్ళతో మాట్లాడే పద్ధతిలో కానీ, వాళ్ళు ఎక్కించుకునేది కానీ, టికెట్ విషయంలో కానీ ఇష్టం తీసుకోకుండా చేసినట్లయితే ఆ 2 వరకు విషయాలు అంటే ప్రయాణికులు పెరిగే సేవలు అందించే కార్యక్రమం ఒకటి డిపో మేనేజర్ గారు ఆర్ఎంఆర్ అనేది. రెండవది ఆదాయం ఎట్లా పెంచాలా. ఆదాయం పెంచాల విషయంలో మనకు అనేక విషయాలు మనం ఒకటి వచ్చేసి టికెట్ అన్నింటితో పాటు మనం ఒక కార్గో రెవెన్యూ పెంచుకున్నాం. అదే ఓఎస్ 15 అని చెప్పేసి కొన్ని మనం పూర్తిగా సరిపోయినటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఎడ్లిక్ అని ఒక అమౌంట్ ఉంది. సరిపోయిన వాళ్ళకి ఇవ్వాల్సి సుమారు 7 లక్షలు వస్తుంది. ఒకప్పుడు 3 లక్షలు ఉండేది, సరిపోయిన వాళ్ళ కుటుంబాలకి 7 లక్షలు. అవి చాలా కాలంగా పెండింగ్ ఉండిపోయింది. అవి సుమారు 35 కోట్లు ఉంటున్నాం బకాయి. సో నెలకు ఒక 5 కోట్ల కూడా శిక్షణ చేశాను కూడా. సో పోయిన స్టార్ట్ చేశాను. మే నెలలో వచ్చి ఒక 5 కోట్లు, ప్రతి నెల 5 కోట్లు ఇచ్చేసి ఆ బకాయి కూడా ఇచ్చేస్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలిసినా తెలియకపోయినా, మీరు అడిగినా అడగకపోయినా మీకు రావాల్సింది ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను చెప్తున్నాను. మీరు మాత్రం నేను అడిగే పడుతున్నాను.